అందరికీ నమస్కారం అండి. కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆక్రోశం. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మంగళ తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, బ్యాండ్ మేళంతో ఆ ఇంటి ఆవరణంతా కోలాహలంగా ఉంది. ఆడపిల్ల తల్లిదండ్రులు దీనానాథ్, కుసుములకు కాలు చెయ్యి ఆడడం లేదు. ఒక పక్క బంధుజనాన్ని పలకరిస్తూనే పెళ్లి మండపం మీద కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంతలో ఎవరో పెళ్లికొడుకు ఊరేగింపు భారత్ వస్తోంది అని అనడంతో అందరూ మగపెళ్లి వాళ్లను ఆహ్వానించడానికి మంగళహారతులు చేతబట్టుకుని వీధి ముందుకు చేరుకున్నారు. అక్కడ చేరిన ఆడంగులంతా పెళ్లికూతురు మాల అదృష్టాన్ని 1000 నోళ్ల పొగుడుతున్నారు. చంపక్లాల్ లాంటి భర్త దొరకడం ఆమె పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. మరికొంతమంది రహస్యంగా కాకిముక్కుకి దొండపండు అని చెవులు గొరుక్కుంటున్నారు. ఊరేగింపు పెళ్లి మండపానికి చేరింది. పెళ్లికొడుకు చంపక్లాలు పెళ్లి పీటలపై కూర్చున్నాడు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పురోహితుడు పురమాయించాడు. కుసుము 4 ముత్తైదువులను తీసుకుని మాల ఉన్న గది తలుపు తట్టింది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. లోపల గదంతా ఖాళీగా కనిపించింది. మాలా మాలా అంటూ ఇల్లంతా కలియ తిరిగింది. ఎక్కడ మాల జాడలేదు. క్షణాల్లో పెళ్లి కూతురు మాల అక్కడ లేదు అన్న వార్త పెళ్లి పందిరంతా గుప్పుమంది. చాలామంది ఇదేం చోద్యం, అందలా లెక్కిస్తామన్నా అది అందుకునే అదృష్టం కూడా ఉండాలి, మాల దురదృష్టవంతురాలు అని అన్నారు. చాలామంది మాత్రం మాల మంచి నిర్ణయం తీసుకుంది అన్నారు. పెళ్లి కూతురు గెటప్లో పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతున్న మాలను చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఎస్ఐ సంజయ్ భట్నాకర్. ఏమ్మా, పెళ్లి పీటల నుంచి లేచొచ్చావా అడిగాడు ఎస్ఐ. అవును అన్నట్టు తలూపింది. అంటే మరెవరినైనా ప్రేమిస్తున్నావా? అలాంటిదేమీ లేదు సార్, నెమ్మదిగా చెప్పింది మాల. అప్పుడు చూశాడు మాలని. సూటిగా ఆమె 2 కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లాగా కనిపించాయి. మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకు? ఆ అమ్మాయిని చూస్తే తన కూతురు గుర్తొచ్చింది ఎస్ఐకి. చెప్పమ్మా, అసలేం జరిగింది? ఆ మాత్రం అనునయ వాక్యాలకే కరిగిపోయింది మాల. 2 చేతుల్లో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది మాల. కాసేపటి తర్వాత మంచినీళ్ళు అందించాడు. నీళ్ల గ్లాసు అందుకొని గటగటా తాగి కన్నీళ్లు తుడుచుకొని చెప్పడం ప్రారంభించింది మాల. మా నాన్న దీనానాథ్ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అమ్మ కుసుమ్ ఇంటి దగ్గరే మిషన్ కుడుతూ ఉంటుంది. అలా గుట్టుగా కాలం వెళ్లదీస్తున్న మా కుటుంబానికి ఆశనిపాతంలాగా మా నాన్నకు యాక్సిడెంట్ జరిగింది. దాంతో ఆయన ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం తెలియజేయడానికి నేను ఒకరోజు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి దాని యజమాని చంపక్లాల్ని కలిశాను. నన్ను చూస్తూనే అతని కళ్ళు ఎందుకో మెలమెలా మెరిశాయి. ఈ విషయం విన్న చంపక్లాల్, అయ్యో దీనానాథ్కి ఎంత కష్టం వచ్చింది, పోనీ ఓ పని చెయ్యి, నీకు అభ్యంతరం లేకపోతే కొంతకాలం అంటే మీ నాన్న ఆరోగ్యం బాగయ్యే వరకు ఇక్కడ పని చెయ్యి అన్నాడు. ఆ మాటలు వింటూనే నాకెంతో సంతోషం వేసిందో నేను అసలు చెప్పలేను. అదే విషయం మా అమ్మకు నాన్నకు తెలియజేశాను. చంపక్లాల్ను ఒక దేవుళ్లాగా కీర్తించారు. మరునాటి నుండే పనికి వెళ్ళసాగాను. మొదటి రోజే నా పనిని ఎంతగానో మెచ్చుకున్నాడు. జీతం కూడా పెంచాడు. మంచం పట్టిన మా నాన్నగారికి నా సంపాదన ఎంతో ఊరటనిచ్చింది. వారం రోజులు కాకముందే నన్ను మిషన్ దగ్గర నుండి మార్చి తన ఆఫీస్ రూమ్లో శుభ్రం చేయడానికి మార్చాడు. వారం వారం అడక్కముందే టెన్షన్గా నా జీతం నాకు ఇచ్చేసేవాడు. మాల, రేపు ఒకసారి మా ఇంటికి వస్తావా అని అడిగాడు చంపక్లాల్. దేనికి? రేపు ఆదివారము మా ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు. 1 గంట పని ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోదు గాని అంటూ చెప్పాడు. సరే అని ఇంటికొచ్చి అమ్మకి చెప్పాను. ఆమె దిగులుగా, వెళ్ళక తప్పదంటావా? విషయం తెలిసినా దీనానాథ్ పెద్ద ఆయన ఏదో పని ఉందంటున్నాడు కదా, వెళ్ళిరా అన్నాడు. ఆదివారం మధ్యాహ్నం చంపక్లాల్ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఎలాంటి అలికిడి లేదు. సార్ అంటూ పిలిచాను. లోపల నుంచి వచ్చాడు దీనానాథ్. నన్ను చూస్తూనే
రా రా అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. మనిషి దగ్గర ఏదో ఘాటైన వాసన వస్తోంది. ఏమిటి, ఇంట్లో ఎవ్వరూ లేరా? ఎవరో బంధువులు వస్తున్నారన్నారు కదా అని అడిగాను. ఇంకొక గంటలో వస్తారు, ముందు నువ్వు ఆ డ్రెస్ మార్చుకో, ఆ గదిలో నీకు మంచి డ్రెస్ తీసుకుని వచ్చాను, వెళ్ళి కట్టుకో అని కొత్త డ్రెస్ చూపించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వచ్చే బంధువుల ముందు డాబుగా ఉంటుంది అని అన్నాడు. ఇక తప్పదు అని అనుకుని పక్క గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోసాగాను. నా వెనక ఎవరో తచ్చాడుతున్నట్లు నాకు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. నా వెనకాలే పళ్ళు ఇకిలిస్తూ నిల్చున్నాడు చంపక్లాల్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూసిన మొదటి రోజే నా మతి చెడింది. నువ్వు నా సొంతం అయ్యావంటే ఈ చీరలు నగలు అన్నీ నీకే అంటూ నా మీద పడి పశు బలంతో నా బ్రతుకు నాశనం చేశాడు. ఏడుస్తూ ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పాను. అంగబలం అర్ధబలం లేని అమాయకులు మా వాళ్ళు. లేని శక్తిని కూడదీసుకుని అమ్మ నాన్న వెళ్ళి చంపక్లాల్ని నిలదీశారు. ఆ తర్వాత కొంతమంది మా బస్తీ వాళ్ళు మాకు అండగా నిలిచారు. అంతమందిని చూసి చంపక్లాలు జంకాడు. వెంటనే ప్లేటు ఫిరాయించాడు. నేను చేసింది తప్పే, అందుకు పరిహారంగా మాలను నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అది విన్న అమ్మా నాన్నలకు కొంత వెసులుబాటుగా తోచింది. అందరూ అది సబబే అన్నట్టుగా తల ఆడించారు. కానీ నాకు మాత్రం అది అన్యాయంగా తోచింది. కానీ ఎవ్వరూ నా మాట వినేలాగా లేరు. నాకు పెళ్లి ఏర్పాట్లు చేసేశారు. నాకు నిండా 16 ఏళ్లు లేవు. 60కి దగ్గర పడ్డ ముసలాడికిచ్చి పెళ్లి చేయడం న్యాయమా? అసలు నేరం చేసిన వ్యక్తిని శిక్షించడం పోయి వాడికి నన్నిచ్చి పెళ్లి చేయడం న్యాయమా అంటూ ఆక్రోశంతో చెప్పడం ముగించింది మాల. అంతా విన్న ఎస్ఐ సంజయ్ భట్నాకర్ గుండె బరువెక్కింది. నీకు న్యాయం జరిగేలా చూస్తాను అంటూ హామీ ఇచ్చాడు. అప్పటికప్పుడు జీప్ తీసుకొని పెళ్లి మండపానికి వెళ్ళాడు. పెళ్లి పందిరి దగ్గర హడావిడిగా కంగారు పడుతున్న వాళ్ళంతా పోలీస్ జీపును చూస్తూనే రండి రండి ఎస్ఐ గారు, మేమే మీ దగ్గరకు వద్దాము అని అనుకుంటున్నాం, మీరే వచ్చారు, ఇక్కడ పెళ్లి కూతురు పారిపోయింది అంటూ చెప్పాడు చంపక్లాల్. ఎస్ఐ వెనకనే ఉన్న మాలను చూస్తూనే నివ్వెరపోయాడు చంపక్లాల్. మీరంతగా పిలవక్కర్లేదు, నేనే నిన్ను పట్టుకోవడానికి వచ్చాను అన్నాడు సంజయ్ భట్నాకర్. ఎందుకు? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నందుక? దబాయింపుగా అన్నాడు చంపక్లాల్. నువ్వు చేసిన లుచ్చా పనికి కాటికి కాళ్ళు జాచుకున్న నీకు ఒక పడుచుపిల్ల జీవితాన్ని నాశనం చేసే అధికారం అసలు ఎవరిచ్చారా? మైనర్ బాలికపై అత్యాచారం చేసిందే కాకుండా ఆ అమ్మాయిని నువ్వు బలవంతంగా పెళ్లాడుతున్న నేరానికి అరెస్టు చేస్తున్నాను అంటూ చంపక్లాల్ను కటకటాల వెనక్కు తోశాడు. కేసు విచారణలో ఉంది. మాల స్వేచ్ఛగా గాలి పీల్చుకుంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కథని పూర్తిగా వినండి. అలాగే ప్రతిరోజు ప్రసారమయ్యే అపరాధ పరిశోధన కథలు, క్రైమ్ కథలు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.